దశమస్కందం అధ్యాయం 48 శ్లోకం 20 వసతయః ఖలు భూరిభాగా యస్సర్వదేవ పితృభూత నృదేవమూర్తిః యత్పాదశౌచ సలిలం త్రిజగత్పునాతి సత్వం జగద్గురోరధోక్షజయా ప్రవిష్టః. దేవా, నీవు ప్రవేశించిన కారణమున నేడు మా గృహము పరమధన్యమైనది. పరమసత్యముకు నీవు పితృభూత మనుష్య దేవతామూర్తివై ఉన్నావు. నీ పాద ప్రక్షాళన జలము ముల్లోకములను పావనమునొచ్చు. ఓ అధోక్షజుడా, నిజముగా నీవు జగద్గురుడవు. ఇక్కడ అక్రూరుల వారు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారనమాట. మామూలుగా గృహస్థుల ఇల్లు అంటే కర్మతో వాతావరణం అంతా నిండి ఉంటుంది. గృహస్థుని యొక్క గృహం ఎందువల్లంటే కుటుంబాన్ని పోషించుకునే దానికి రకరకాలైనటువంటి కర్మలను గృహస్థుడు చేస్తూ ఉంటాడనమాట. ఆ కర్మల్లో పాపం ఉండొచ్చు, పుణ్యం ఉండొచ్చు, రెండు కూడా ఉంటాయి. అయితే వాటిని ప్రక్షాళన చేసుకునే దానికోసం పంచయజ్ఞములు అని చెప్పి గృహస్థుడు చేయాలన్నమాట. అంటే తను చేసేటువంటి ఈ యొక్క కర్మ ఫలాల నుంచి విముక్తిని పొందడం కోసం. అటువంటిది మీరు మా గృహానికి రావడం వల్ల, భగవంతుడు రావడం వల్ల మా యొక్క గృహము పవిత్రమైనది. ఉంటే అక్కడ పవిత్రత ఉంటుంది. అందుకనే శ్రీల ప్రభుపాదుల వారు భగవంతుణ్ణి మీ గృహంలో ఉంచుకునేదానికి ప్రయత్నం చేయండి అని చెప్పి చెప్తారు. ఎట్లా భగవంతుడు ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఎక్కడ భగవత్ సంబంధమైనటువంటి కీర్తన జరుగుతుందో, భగవత్ సంబంధమైనటువంటి చర్చ జరుగుతుందో. నేను క్రిందటిసారి మీకు చెప్పాను, ధర్మరాజు రాజసూయ యజ్ఞం చేస్తూ ఉంటే ఆ యజ్ఞ సమయంలో ప్రహ్లాదుని యొక్క చరిత్ర నారదుల వారు ధర్మరాజుకు చెప్పారు. ఆ సమయంలో అక్కడ ఎవరు ఉపస్థితమై ఉన్నారు? స్వయంగా కృష్ణుడు కూడా ఉన్నాడు. నా కథలు నాకే చెప్తావేంటి అనలేదు. ఆయన చెప్తూ ఉంటే శ్రద్ధగా వింటూ ఉన్నాడు. భగవంతుని యొక్క లీలలు భగవంతునికే ముదమును కలిగిస్తాయి అన్నమాట. ముదమును కలిగిస్తాయి. సో అందువల్ల మనం ఏంటి అంటే భగవత్ నామం మన గృహంలో చేయడం ద్వారా భగవంతుడు మన గృహంలో ఉంటాడు. ఈ 5 పంచయజ్ఞములు వేదాధ్యయనము, గృహస్థుడు గృహంలో వేదాధ్యయనం జరగాలి. అంటే మనకు సందేహం కలగచ్చు, ప్రభుజీ వేదాలు చాలా పెద్దవి కదా, మనం వేదాధ్యయనం ఎక్కడ చేస్తాం? భాగవతం ఏంటి? వేదాలన్నటువంటి చెట్టుకు పుట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫలము భాగవతం. ఆ భాగవతాన్ని మనం గృహంలో చర్చిస్తే వేదాధ్యయనం చేసినట్టే.
వేదాధ్యయనం చేసినట్టే. సో ఎప్పుడైతే అక్కడ వేదాధ్యయనం జరుగుతుందో అక్కడ భగవంతుడు ఉపస్థితమవుతాడు. తర్వాత తర్పణముల ద్వారా పితృయజ్ఞములు, మన పూర్వీకులందరూ కాలం చేస్తుంటారు కదా, వాళ్ళకి తర్పణాలు ఇవ్వడం, ఇది కూడా పంచయజ్ఞముల్లో ఒక యజ్ఞం అన్నమాట. ఎందువల్ల ఆ తర్పణాలు ఇవ్వడం వల్ల వాళ్ళు ఎక్కడ బంధింపబడి ఉన్నారో తెలియదు, ఏ లోకంలో బంధింపబడి ఉన్నారో తెలియదు. ఇక్కడ మనం ఇచ్చేటువంటి తర్పణాలు వాళ్ళని అక్కడి నుంచి విముక్తిని కలిగిస్తూ ఉంటాయి. అందుకోసం ఆ యొక్క తర్పణాలు ఇవ్వాలని చెప్పి చెప్తారన్నమాట. అందుకనే కదా అంటే ఉన్నామ నరకము నుంచి పితృని విముక్తి కలిగించేటువంటి వాడు పుత్రుడు. మరి ఈయన విముక్తి కలిగించాలంటే ఈయన ఆధ్యాత్మిక చైతన్యంలో ఉండాల, లేకపోతే ఇవన్నీ ఉదాహరణగా ఉండడం కోసం రామచంద్రుల వారు కూడా దశరథ మహారాజు కాలం చేసిన తర్వాత ఆయన పితృతర్పణాలు ఇదే గోదావరి తీరంలో ఇచ్చినట్టుగా చరిత్ర మనకు చెబుతుంది. గోదావరి తీరంలోనే తండ్రికి పితృతర్పణాలు శ్రీరామచంద్రుల వారు చేశారు. అంటే ఇవన్నీ చేయకపోతే ఏమవుతుంది అంటే జపం చేయట్లేదు, భక్తి నియమాలు పాటించట్లేదు, ఈ క్రతువులు కూడా చేయట్లేదు. అప్పుడేమవుతుంది, పరిస్థితి జీవుడికి చాలా దారుణం అవుతుంది. అందుకని వీళ్ళు భక్తి చేస్తారో చేయదో, ఈ తర్పణాలు నేను ఇస్తే అట్లీస్ట్ వాళ్ళన్నా ఇస్తారేమో, చేయిద్దాము. సో భగవంతుడు భౌతిక జగత్తుకు వచ్చినప్పుడు ఆయన ఒక ప్రాపంచికమైనటువంటి ఒక గృహస్థుడు ఏమేమి చేయాలో అవన్నీ కూడా చేస్తాడనమాట. ఎందుకోసమంటే మనకు ఉదాహరణగా ఉండాలా, మనకు ఉదాహరణగా ఉండాలా. కానీ మనకి ఇష్టమైనవే తీసుకుంటాం మనం. ప్రభుపాదుల వారి దగ్గరికి ఒక ఆయన వచ్చి, పరమశివుడు మత్తును సేవించాడని ఎక్కడో విన్నాను గురువుగారు, అట్లయితే మనం కూడా. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్పారు, ఆయన మత్తునే కాదయా, కాలకోటి విషయాన్ని కూడా సేవించాడు, అది తీసుకొని తర్వాత మత్తును తీసుకో అన్నాడు. అప్పుడు ఆ శిష్యుడు అన్నాడు, అది తీసుకున్న తర్వాత నేను ఉంటే కదా గురువుగారు అని. మరి విషం కూడా తీసుకున్నాడు. క్షీరసాగర మదనం చేసేటప్పుడు విషం వచ్చింది కదా, ఆ విషాన్ని నీలకంఠుడు ఆయన సేవించాడు. మరి నువ్వు ఆయన మత్తును తీసుకున్నాడని చెప్పి ఉదాహరణ చెప్తున్నావు, మనం కూడా తీసుకోవచ్చు. ఆయన విషం కూడా తీసుకున్నాడు, అది కూడా తీసుకో. మొట్టమొదటి ఏంటి అంటే దేవదేవుణ్ణి మనం అనుకరించకూడదు, ఇమిటేట్ చేయకూడదు. ఆయన తన యొక్క విభూతులను ప్రపంచానికి తెలియపరచడం కోసం కొన్ని లీలలు చేస్తాడు. ఆయన శక్తి ఏంటో చూపించాలా అని కొన్ని లీలలు చేస్తాడు. మనం దాన్ని ఇమిటేట్ చేయకూడదు. ఉదాహరణకి భగవంతుడు 16,000 మంది రాణులను పెళ్లి చేసుకున్నాడు. మనం కూడా బహుభార్యా విధానం. అరే అయ్యా, ఒక్క భార్యతోనే చేస్తున్నావు నువ్వు, ఒక్క భార్యతోనే చేస్తున్నావు. నేను ఒకసారి యాత్రకి వెళ్తూ ఉంటే ఆ యాత్రలో 5 బస్సులు ఉన్నాయి మనవి. ప్రభు ఒక బస్సులో ఎక్కున్నారు, మాతాజీ ఒక బస్సులో ఎక్కున్నారు.
ఆ ప్రభు నేను ఎక్కిన బస్సు ఇంకో ప్రభు అన్నాడు. ఏంటి ప్రభు, మీ మాతాజీ ఆ బస్సులో ఉన్నారు, మీరు ఈ బస్సులో ఉన్నారు అన్నాడు. ఆయన ఇమీడియట్గా తడుముకోకుండా ఏమయ్యా యాత్రలు కూడా ప్రశాంతంగా నన్ను బతకనివ్వంటాయా అన్నాడు. యాత్రలో కూడా ప్రశాంతంగా నన్ను బతకనివ్వంటాయా? అంటే భగవంతుని మనం ఏది కూడా అనుకరించకూడదు, ఇమిటేట్ చేయకూడదు. ఆయన యొక్క శక్తులను ప్రపంచానికి తెలియపరచడం కోసం లీలలు చేయడం జరుగుతుంది. వాటిని మనం కానీ అనుసరించామంటే ప్రాబ్లం అవుతుంది. పూర్వానికి ఎవడో ఒక వెటర్నరీ డాక్టర్ దగ్గర అసిస్టెంట్గా చేరాడంట. అసిస్టెంట్గా చేరితే ఒక గుర్రాన్ని తీసుకొచ్చారంట. దాని మెడ వాపుగా ఉందంట. డాక్టర్తో ఏదో చెప్పారు. ఆయన ఒక చెక్క సుత్తి తీసుకొని ఆ మెడ మీద దమాదమా మోదాడు. మోదేసరికి ఆ వాపు తగ్గిపోయింది. వాళ్ళు డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయారు అనమాట. వీడు అసిస్టెంట్గా చేరినోడు అనుకున్నాడు, ఓ వెటర్నరీ డాక్టర్ అంటే ఇంతేనా. మరుసటి రోజు ఎదురుగా బోర్డు పెట్టేశాడు. వీడి పేరు పెట్టుకొని నేను కూడా వెటర్నరీ డాక్టర్ని బోర్డు పెట్టేశాడు. వీడి దగ్గర ఒకే ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టుకున్నాడు, చెక్క సుత్తి. ఆయన మరుసటి రోజు ఒక గోవుని తీసుకొని వచ్చారు. ఫీవర్గా ఉందనో జ్వరంగా ఉందని అది తీసుకొచ్చారు. వీడు ఆ చెక్క సుత్తి తీసుకొని దమ్మదమ్మ మోదేశాడు. ఆ గోవు పాపం చనిపోయింది. తర్వాత వాళ్ళు వీడిని మోదేశారు. బాగా దెబ్బలు తిన్న తర్వాత మళ్ళా గురువుగారి దగ్గరికి వచ్చి, మీ ట్రీట్మెంటు నా ట్రీట్మెంటు ఒకటే, మీకేమో డబ్బులు ఇచ్చారు, నాకేమో దేహశుద్ధి చేశారు, ఏంటి గురువుగారు అన్నాడు. అప్పుడు గురువుగారు చెప్పారు, ఒరే ఆ గుర్రము దోసకాయ నవలకుండా మింగేసింది, పొరపాటున గొంతులోకి వెళ్ళిపోయింది. అది గొంతులో అడ్డంగా ఉండింది. నేను ఆ శుద్ధితో కొట్టేసరికి అది లోపల పగిలిపోయింది, అది మింగేసింది. సో దానికి అది ట్రీట్మెంట్. నువ్వు జ్వరం అని చెప్పి గోవుని తీసుకొని వస్తే దాన్ని కూడా చెక్క సుత్తో కొట్టేస్తే చచ్చింది. సబ్జెక్ట్ తెలియకుండా అనుకరించకూడదు మనం ఎవరిని కూడా, అనుకరించకూడదు. భగవంతుడేంటి, ఆయన యొక్క శక్తి ఏంటి శాస్త్రపరంగా అర్థం చేసుకుంటే ఈ సృష్టిలో ఒకే ఒక్క పురుషుడు, అది కృష్ణుడు. మిగిలిన వాళ్ళందరూ కూడా స్త్రీ, ప్రకృతి. మనమందరం ఇక్కడ పురుష రూపాన్ని దాల్చి ఉన్నప్పటికీ కూడా మనమందరం కూడా ప్రకృతే, స్త్రీయే. సో అందుకని భగవంతుడు చేసేటువంటి లీలల్ని మనం ఎప్పుడు కూడా అనుకరించకూడదు. తర్వాత మూడవది, భోజనములో కొంత భాగము తీసి పక్కన పెట్టుట ద్వారా భూత యజ్ఞము. భోజనం చేసేటప్పుడు కొంత భాగం మీరు గమనించారు, కొంతమంది ఒక పిడికలు తీసి పక్కన పెట్టి ఆమెను భోజనం చేస్తారన్నమాట. దాన్ని భూత యజ్ఞం అని చెప్పి అంటారు. ఎవరు మన ఇంట్లో ఉన్నారో తెలియదు మనకు. మన పూర్వీకులు మన మీద బంధంతో ఇల్లు వదిలిపెట్టి వెళ్ళారో లేదో కూడా తెలియదు. మనం తింటూ ఉంటే వాళ్ళు చూస్తూ ఉంటారు. ప్రభుపాద లక్ష్యంలో చెప్తారు, వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజు ఏడ్చారు, రెండో రోజు ఏడ్చారు, మూడో రోజు కర్మని పెట్టుకున్నారు. ఆయన ప్రతి ఒక్కడో సలహానే, అరే వాడికి ఆ కూర ఇష్టం రా, ఒరే వీడికి ఈ స్వీట్ ఇష్టం రా, వాడికి ఆ హాట్ ఇష్టం రా. ఈ లిస్టాలన్నీ ఆయన పేరు చెప్పుకొని తయారు చేసుకొని పెడితే ఫోటో కట్ట ముందు పెట్టి, ఒకవేళ పెట్టినా కానీ ఆయన తీసుకోలేడు కదా, శరీరం లేదు కదా. అదే ఆ క్రతువు చేసేటువంటి వ్యక్తి ద్వారా దాన్ని అర్పిస్తే స్వీకరణ జరుగుతుందన్నమాట, తీసుకుంటారు. సో ఈ రకంగా భూత యజ్ఞం, భుజించేటువంటి పదార్థాన్ని కొంచెం అక్కడ పెట్టడం, ఆ భూత యజ్ఞం అని చెప్పి అన్నారు. ఆతిథ్యం ఇవ్వడం ద్వారా మనుష్య యజ్ఞం. మనం ఇంటికి వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం, దాన్ని మనుష్య యజ్ఞం అన్నారు. ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే
ఇంటి బయటకు వచ్చి 3 సార్లు చక్కగా పిలవాల భోజనానికి ముందు. ఎవరన్నా ఆకలిగా ఉంటే నా గృహానికి రండి, నేను భోజనం పెడతాను. 3 సార్లు పిలిచిన తర్వాత ఎవరు రాకపోతే అప్పుడు వెళ్ళి కూర్చొని తినాల. ఇప్పుడు అట్లా పిలిచే ధైర్యం ఎవరికన్నా ఉందా చెప్పండి? అట్లా ఎవడన్నా పిలవడం మొదలుపెడితే ఏ ఇంట్లో పొయ్యి వెలిగించరు, అసలు అందరూ అక్కడే ఉంటారనమాట. ఇంతకుముందు రోజుల్లో ఏంటి అంటే ఓన్లీ బాటసారులు ఆ ఊరిలో ప్రయాణం చేసి వెళ్ళేటువంటి వారు. ఇంతకుముందు ఈ హోటల్స్ ఇవన్నీ లేవు కాబట్టి వాళ్ళు ఇట్లాగా గృహస్థులు ఎవరైనా పిలిస్తే వాళ్ళ గృహానికి వెళ్ళి భోజనం చేసి వెళ్ళిపోయేవారు. ఆ భోజనం చేసి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏదో ఒకటి గిఫ్ట్ ఇచ్చేవాడు. ఎందువల్లంటే రుణపడకూడదు. మనం ఎవరో పెడుతున్నారని తినేస్తే రేపాటికి పెట్టాలి, నువ్వు రుణపడ్డావు కదా. ఎంత సీరియస్గా నువ్వు తినుంటే వాడి దగ్గర అంత సీరియస్గా రుణపడి ఉంటావు. వాడు రేపు నీ ఇంట్లో కొడుకుగా పుడతాడు, కూతురుగా పుడుతుంది. అందుకని దీన్ని ఏమన్నారంటే రుణానుబంధం అన్నారు. అప్పిచ్చినోడు తక్కువ డబ్బులు ఇస్తే మనల్ని పెద్ద పట్టించుకోడు. ఒక 10 రూపాయలు ఏదో ఇచ్చారు, ఆడేం పట్టించుకోడు. 1 లక్ష రూపాయలు ఇచ్చారు, 10 లక్షలు ఇచ్చారు అనుకోండి, వాడు ఎప్పుడు గమనిస్తూ ఉంటాడు. ఉదయంతో ఏదో వాకింగ్కి వచ్చినట్టు వచ్చి వీడున్నాడా లేదా ఇంట్లో చూసి, ఒకవేళ వాడు చూసేస్తే గుడ్ మార్నింగ్ అన్నా, ఏమైనా ఎట్లా వచ్చా ఉదయంతో అంటే ఊరికే వాకింగ్కి వెళ్తా అట్లా వచ్చాలేదు. వాకింగ్ లేదు, పాడు లేదు, వీడున్నాడా ఎత్తేసాడా బిషాడా అని చెప్పి చూడడం కోసం. అంటే ఎంత ఎక్కువ రుణం ఇస్తే అంత క్లోజ్గా అబ్జర్వేషన్ ఉంటుంది. అదే రకంగా ఎంత ఎక్కువ రుణపడి ఉంటే అంత దగ్గరగా ఒక కుటుంబంలో పుడతారు. వాళ్ళు ముందు ఇచ్చిందంతా అప్పచెప్తూ ఉంటారు. మా పిల్లోడికి భలే కోరికలు ఎక్కువరా అని చెప్పుకుంటాడు ఫ్రెండ్కి. ఎందుకు కోరికలు ఎక్కువ? కోరికలు ఎక్కువేం కాదు, నువ్వు ఇంతకుముందు అంత కోరికలతోటి వాడి దగ్గర తీసుకొని ఉన్నావు, ఇప్పుడు అంత ఎక్కువ కలెక్ట్ చేస్తున్నాడు. ఇద్దరి మధ్యలో కలెక్షన్ అయిపోయింది అనుకోండి, ఎవరికి సంబంధం. రుణం అయిపోయింది అనుకోండి, రుణం అయిపోతే తండ్రి కొడుక్కి గొడవ అవుతుంది, వేరు కాపురం అంటాడు. రుణం అయిపోయింది, వేరుగా ఉంటాడు. ఈయన బాధపడతా ఉంటాడు, నా పిల్లోడు నన్ను వదిలిపెట్టి వెళ్ళాడు. రుణం లేదు. రుణం లేనప్పుడు నువ్వు ఉండరా బాబు అన్నా కానీ ఉండేదానికి అవకాశం లేదు. అందుకనే శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అంటే, మనం పుట్టినప్పుడే పూర్వజన్మలో చేసుకున్న కర్మను బట్టి ఎన్ని గింజలు తినాలా, ఎన్ని శ్వాసలు పీల్చాలా, ఎన్ని మాటలు మాట్లాడాలా, ఎన్ని నడకలు నడవాలా, అన్నీ కూడా లెక్కే. అవన్నీ అయిపోయాయి అనుకోండి, రుణం అది ఇంకుండడు. కొంతమంది అనారోగ్యత, వాడికి రోగం వచ్చింది పోయాడు అంటారు. కొంతమంది ఆరోగ్యంగా ఉండే వాళ్ళు కూడా పోతున్నారు కదా. ఆయనకి ఏం రోగం లేదు కానీ పోతున్నాడు. ఇందువల్ల రుణం అయిపోయింది. ఇక్కడ ఉండడానికి రుణం లేదు. అదే రుణం ఉందనుకోండి, వాడికి ఎన్ని అనారోగ్యాలు ఉన్నా కానీ ఉంటాడు. బా ఏం పోవట్లేదప్పా వీడు, ఇన్ని బాధలు పడుతూ కూడా పోవట్లేదు వీడు. రుణం ఉందనుకోండి ఉంటాడు. సో ఈ రకంగా ప్రతిదీ కూడా కర్మబంధనం. ఇంతకు ముందు రోజుల్లో ఉచితంగా వస్తుంది అంటే తీసేసుకునేవాళ్ళు కాదు ఎవరి దగ్గర నుంచి కూడా. భోజనం పెడతాను అని చెప్పి 3 సార్లు అరిచినా కానీ ఆ బాటసారి విధి లేక ఎవడన్నా వచ్చి తినేవాడు కానీ పక్కింటోడు, ఇరిగింటోడు, పొరిగింటోడు. భోజనం సంగతి అట్టు ఉంచండి. పురంధరదాసు అప్పట్లో నవకోటి నారాయణ, 500 సంవత్సరాల కింద 9 కోట్లు ఉన్నాయంట ఆయన దగ్గర. ఇప్పుడే 9 కోట్లు అంటే చాలా పెద్ద లెక్క కదా అది. అటువంటిది 500 సంవత్సరాల కిందట ఆయన పేరే నవకోటి నారాయణ.
అయితే పురంధరదాసు ఎవరయ్యా అంటే నారదముని యొక్క అవతారం అంట. ఒకరోజు భగవంతుడు పరీక్షించడానికి వచ్చాడు. ఈయన తుంగభద్రలో ఏమో స్నానం చేస్తూ ఉంటే భగవంతుడు కూడా స్నానానికి వచ్చినట్టుగా వచ్చి, ఏమయ్యా నేను కొంచెం పరదేశిని, మీ ఇంట్లో ఏమన్నా ఒక 2 రోజులు ఉండొచ్చా అంటే ఆయన 9 కోట్ల డబ్బులు ఉన్నా కానీ మా పిసినారంట, ఢిల్లీకి కూడా పిచ్చం పెట్టినాడు. మీ ఇంట్లో ఏమైనా ఉండొచ్చా, నేను బాటసారిని అని భగవంతుడు అడిగాడంట. అంటే భగవంతుడితో అంటున్నాడంట, నాకు అసలు ఇల్లే లేదు స్వామి అన్నాడు. నాకు అసలు ఇల్లే లేదు, ఒక పూట భోజనం అన్నా పెట్టవయ్యా, నాకుంటే ఇల్లే లేనప్పుడు భోజనం ఎక్కడ ఉంటుందయ్యా, భోజనం కూడా లేదు. అప్పుడు భగవంతుడు అన్నాడంట, అయితే లేకుండా చేస్తాలే, లేకుండా చేస్తాను. భగవంతుడు ఇంటికి వచ్చాడంట. ఇంటికి వస్తే పురంధరదాసు యొక్క భార్య పేరు సరస్వతి. ఆమె ఈయనొచ్చి భిక్షాందేహి అన్నాడు. ఆమె శుభ్రంగా పిలిచి, ఈయన ఎంత పిసినారి అంటే వంట వండేటప్పుడు భార్యకి లెక్క పెట్టి ధాన్యం ఇస్తాడంట. పెద్దోడు కొంచెం లావు పొడవు ఉన్నాడు, వీడికి ఇంత రైసు, చిన్నోడు కొంచెం సన్నగా ఉన్నాడు కదా ఇంత తింటోడి అని చెప్పి దాంట్లో తగ్గించేసేసి వండేది కూడా లెక్క పెట్టి గింజలు ఇచ్చేవాడంట. అంత పిసినారి. ఈమె దగ్గరికి వచ్చి భగవంతుడు అన్నాడంట, నాకేదో దానం కావాలమ్మా. ఏం కావాలి? మీ ముక్కు పుడక కావాలి. అది వజ్రాల ముక్కు పుడకంట. ఆమెనిందంట, అది విలువైంది, పొరపాటున ఏదో మా ఆయన ఇచ్చాడు, నన్ను చూస్తాడో చూడో తెలియదు కానీ రోజు ఆ ముక్కు పుడకం చూస్తాడు. నన్ను చూస్తాడో చూడో తెలియదు కానీ రోజు ఆ ముక్కు పుడకనైతే చూస్తాడు. అటువంటిది స్వామి మీరు ఆ ముక్కు పుడగలుగుతున్నారు, అది కానీ ఇచ్చాను అనుకోండి నా పరిస్థితి ఏంటి చెప్పండి, నా పరిస్థితి ఏంటి చెప్పండి. అమ్మా మీరు ఏమన్నా అనుకోండి, నాకైతే అదే కావాలా. సరే ఏది ఏమైతే అవని అని చెప్పి ఆమె ఇచ్చేసింది. భగవంతుడు ఏం చేశాడు, నేరుగా ఆయన దుకాణానికే వెళ్ళాడు. ఆయన వ్యాపారం ఏంటి? కుదువు వ్యాపారం, వడ్డీ వ్యాపారం. వస్తువులు కుదువు పెట్టించుకొని డబ్బులు ఇచ్చింది. ఆయన వెళ్ళిపోయి ఆ ముక్కు పుడక ఆయన ముందు పెట్టి దీనికి విలువ కట్టండి అన్నాడు. ఈయనకి ఫీజులు ఎగిరిపోయింది. ఒరే 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 ఇదేదో ఇప్పుడే వస్తానుండు, ఇక్కడే కూర్చోనుండు నువ్వు అని చెప్పి పరిగెత్తుకుంటా ఇంటికి వెళ్ళాడు. ఏ సరస్వతి సరస్వతి, ఏమండి ముక్కు పుడకేది? లేదు కదా ముక్కులో, ఎవరికో దానం ఇచ్చేసావు, నీకేం తెలుస్తుంది, కష్టపడి సంపాదించిన వాడికి తెలుస్తుంది అని చెప్పి డౌన్. ఈమెకి భయంతో ఏం చెప్పాలో అర్థం కాక, ఉదయం స్నానం చేసేటప్పుడు తీశానండి, ఆ భగవంతుడి పాదాల దగ్గర పెట్టేశానని ఆ పూజ గదిలో పరిగెత్తుకుంటే వెళ్ళి భగవంతుడి పాదాల దగ్గర చూస్తే అక్కడ ముక్కు పుడక కనిపించింది. ఇప్పుడు గరుడ పురాణం ఏం చెప్తుంది అంటే, చనిపోయేటప్పుడు 40,000 తేళ్లు కుడితే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పి ఉంటుంది అంట. ఎందుకోసం అంటే చెప్పారు అంటే, ఈ బంధనాలు మనం వదలలేము, ఏది వదలలేము. రామానుజుల వారిని కొంతమంది బ్రహ్మచారి శిష్యులు రోజు ఆక్షేపణ చేసేవాళ్ళంట. మీరు ఎక్కువ గృహస్థులకే సాంగత్యం ఇస్తుంటారు, బ్రహ్మచారులకి ఎవరు మీరు సాంగత్యం? రామానుజుల వారు నవ్వుకొని సమయం వచ్చినప్పుడు తెలియపరుస్తాలే అని చెప్పి సైలెంట్గా ఉన్నారంట. ఒకరోజు రామానుజుల వారు ఏం చేశారంటే, ఒక శిష్యుడితోటి బ్రహ్మచారి ఆశ్రమంలోకి వెళ్ళారు. అక్కడ ఒక బ్రహ్మచారి తన కౌపీన ఉతికి ఆరేసుకొని ఉన్నాడు, దాన్ని దొంగతనం చేయమన్నాడు. ఆ శిష్యుడు ఆ కౌపీనం తీసి దాచిపెట్టేశాడు. తర్వాత చూస్తున్నారు కదా బ్రహ్మచారి ఆశ్రమంలో మహాభారత యుద్ధం. దేనికోసం? కౌపీనం కోసం.
ఏ నా గోపీనం నువ్వు తీసుకున్నావు, నేను ఎక్కడ తీసుకున్నాను రా అంటే నువ్వే తీసుకున్నావు రా అని చెప్పి పిలకలు పట్టుకొని కొట్టేసుకొని గందరగోళం. దేనికి? జస్ట్ గోపీనం కోసం. అది అయిన తర్వాత రామానుజుల వారి దాకా వెళ్ళింది విషయం. అందరు బ్రహ్మచారులను పిలిచాడు. అరే కౌపీనం గురించి నాయనలారా తర్వాత సమస్య తీరుస్తాను. ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే ఆశ్రమంలో డబ్బులు లేవు. ఆయన ఫలానా గృహస్థుడి ఇల్లు చెప్పి ఆ ఇంటికి వెళ్తే వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఒక నగలు అవన్నీ కొంచెం దొంగతనం చేసి తీసుకురండి, ఆశ్రమం గడపాలంటే కష్టంగా ఉంది. ఈ బ్రహ్మచారులందరూ వెళ్ళేసరికి ఆ గృహస్థు లేడు. ఆయన భార్య కొంచెం భోంచేసి ముక్తాయాసంతో పడుకొని ఉందన్నమాట. ఆ ఒంటి నిండుకు నగలు ఉన్నాయి. వీళ్ళు వెళ్ళిపోయి మెల్లిగా ఒక పక్కకు తిరిగి పడుకొని ఉంటే ఒక పక్కంతా నగలన్నీ ఒలిచేశారు. ఆమె ఏమనుకునిందంటే రెండో పక్క కూడా ఇద్దామని చెప్పి పక్కకు తిరిగింది. వీళ్ళు ఆమె లేచిందని చెప్పి భయపడి పారిపోయి బయట దాక్కొని కిటికీలు ఈ లోపల యజమాని వచ్చాడు. ఆయన ఏం చూసి నవ్వుతున్నాడు. ఈరోజు ఏంటంటే భలే అలంకరణ చేసుకున్నావు, ఒక పక్కే చేసుకున్నావు, ఇంకో పక్క చేసుకోలేదు అని నవ్వుతున్నాడు. అట్ట కాదండి, రెండు పక్కలు చేసుకున్నాను. ఆశ్రమంలో డబ్బు నిజంగా నిండుకున్నట్టుంది, కరువు అయినట్టుంది. బ్రహ్మచారులు దొంగతనానికి వచ్చారు, ఒక పక్క నగలన్నీ తీసుకున్నారు, ఇంకో పక్క కూడా తీసుకుంటారేమోనని చెప్పి నేను పక్కకు మరలేసరికి నేను లేచానేమోనని భయంతో పారిపోయాను. అప్పుడు ఆ గృహస్థ ఏమంటున్నాడంటే, అరే నాయన భార్యను నిందిస్తున్నాడు, నీలో ఎక్కడో అహంకారం ఉంది, నేను ఇవాళ ఒక పక్క నువ్వేంటే ఇచ్చేది, అసలు మనదేముంది, సర్వం ఆ గురువుది కృష్ణుడిది, నీలో మంచి భావన లేదు, అందుకని రెండో పక్క నగలు కూడా గురువు గారి సేవకు వినియోగింపబడలేదు. ఈ బ్రహ్మచారులు అదంతా విని ముఖాలు మార్చుకొని వచ్చారు రామానుజుల వారి దగ్గర. అప్పుడు రామానుజుల వారు అన్నారు, ఏం జరిగిందంటే మొత్తం వివరించారు. అప్పుడు రామానుజుల వారు అన్నారు, నిన్న కౌపీనం పోతే పెద్ద యుద్ధం జరిగింది అక్కడ, నగలు పోతే పూర్తిగా పోలేదని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. మరి మీరు ఉత్తములా, గృహస్థులు ఉత్తములా? మీరు ఉత్తములా, గృహస్థులు ఉత్తములా? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, చైతన్య మహాప్రభు అదే చెప్పారు, వైరాగ్య విద్య నిజభక్తి యోగం. మనం ప్రతిదీ కూడా ఉపయోగిస్తున్నాం, కానీ దేంతో కూడా బంధాన్ని ఏర్పరచుకోకూడదు. బంధాన్ని ఏర్పరచుకోకూడదు. ఆ బంధం ఏంటి చేస్తుంది అంటే దుఃఖానికి, ఈ భౌతిక జగత్తులోకి మరలా నువ్వు జన్మించడానికి ఆ బంధమే కారణమవుతుంది. మరి గరుడ పురాణంలో మృత్యు సమయంలో 40,000 తేళ్లు కుడితే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పి ఉంటుంది అన్నారు. అంటే అదేదో తేళ్లన్నీ వచ్చి కుడతాయని కాదు, ఈ బంధనాలు వాటిని వదలడం అనేటువంటిది అంత నొప్పికి గురి చేస్తుంది జీవుణ్ణి, అంత నొప్పికి గురి చేస్తుంది. మనది ఏదైనా ఇష్టమైన వస్తువు ఒకటి కనపడకపోతే ఆ రోజంతా కలత చెందుతాం, అరే అది ఎట్టపోయిందో, అది ఎట్టపోయిందో, అది ఎట్టపోయిందో. ఎప్పుడైనా డబ్బులు పోగొట్టుకున్న రోజు చూడండి మీరు, ఒరే అది పోయింది, అది పోయింది, పోయింది పోయింది. ఒక 500 నోటు పోతేనే అంత కలత చెందుతున్నావు. జీవితం అంతా నాది 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 నాది, అన్నీ నాదే, ఏది నాది కాదు, అన్నీ నావే. అన్నిటి భగవద్గీతలో భగవంతుడు చెప్పినట్టుగా సర్వ మృత్యుహరశ్చాహం, మృత్యు రూపంలో వచ్చే సర్వాన్ని నేను హరించి వేస్తాను, నీది అన్నది ఏది నిన్ను కాపాడదు. ప్రభుపాదులు వారు చెప్తారు, సింగిల్ స్ట్రోక్, ఒక్క దెబ్బకి మృత్యు సమయంలో అన్నీ వదిలేయాలి, అన్నీ వదిలేయాలి. మన ఒక పెద్ద జమీందారు ఒక ఆయన ఒక ఆశ్రమానికి వెళ్తాడు, గురువు గారి దగ్గర కూడా గొప్పలు చెప్పుకుంటుంటాడు. గురువుగారండి నాకు ఎన్ని ఎకరాల పొలం ఉందో తెలుసా అండి? తెలియదయ్యా, 2000 ఎకరాలు ఉంది, నేను జమీందారు కదా. నగలు ఎన్ని కేజీలు ఉన్నాయో తెలుసా అండి?
100 కేజీల నగలు ఉన్నాయి. ఇట్లాగా ఆయన ఏదో సేవ చేసుకుంటా ఉంటే తలకాయ తినేస్తూ ఉన్నాడు ఈ జమీందార్. ఆయన ఏం చేస్తున్నాడంటే భగవంతునికి వస్త్రం ఏదో కుడతా ఉన్నారు, వస్త్రం కుడతా ఉన్నారు. ఆయన ఏం చేశారంటే ఆ సూది తీసి ఈ జమీందార్ చేతిలో పెట్టి, పోయిన తర్వాత ఇద్దరం ఒకే దగ్గరికి వెళ్తాం కదా, కొంచెం ఈ సూది తీసుకురా, అక్కడివి నాకు అన్నాడు. ఈ సూది తీసుకురా, అక్కడివి నాకు అన్నాడు. అప్పుడు ఈయన అంటున్నాడు, సూది తీసుకురాలేను గురువు గారు అన్నాడు. మరి సూదే తీసుకురాలేనప్పుడు 2000 ఎకరాల పొలము, 100 కేజీల బంగారము, ఈ సంగతి ఏంటారు? సూదే తీసుకురాలేనన్నావు, మరి ఇవన్నీ లిస్టు చెప్తున్నావు. నాకు 2000 ఎకరాల పొలం ఉంది, 100 కేజీల బంగారం ఉంది, వీటన్నిటి వల్ల ఉపయోగం ఏముంది? ఈ వర్ణాశ్రమ ధర్మం విధానం ఏంటి అంటే, బ్రహ్మచర్యంలో జీవిత పరమార్థం ఏంటో గురువు గారి దగ్గర తెలుసుకోవాలా. అసలు మనుష్య జీవిత పరమార్థం ఏంటి, ధర్మం ఏంటి? ఆ 25 సంవత్సరాల్లో అదంతా అధ్యయనం చేసిన తర్వాత ఆసక్తి ఉంటే గృహస్థాశ్రమానికి వెళ్ళి 50 వచ్చేదాకా గృహస్థాశ్రమం గడిపి 50 నుంచి 60 మధ్యలో వానప్రస్థాశ్రమం. అంటే ఒకే రోజు అన్నీ వదిలేరా బాబు అంటే వదలలేరు. మెల్లిగా ఒక్కోటి ఈ 10 సంవత్సరాలు 50 నుంచి 60 మధ్యలో వానప్రస్థాశ్రమం. దీంట్లో అయితే క్రమంగా అన్నిటి పట్ల వైరాగ్యాన్ని పెంపొందించుకోవడం. ఇంట్లో పెద్ద కుమారుడు ఉంటే వాడికి బాధ్యత అప్పగించడం. ఒక్కోటి బంధనాలు. 60 వచ్చేసరికి సంపూర్ణ వైరాగ్యం. ఇప్పుడు 60 వచ్చేసరికి పదవులు చేపడతారు. అప్పుడప్పుడు హెడ్లైన్స్లో మీరు చూడొచ్చు, పార్టీలోకి యువశక్తి ప్రవేశించింది అని చెప్పి. యువరక్తం ప్రవహించింది. ఆ పార్టీ నాయకులు లిస్ట్ వేస్తారు, యువరక్తం అంటది. ఒక ఆయనకి 65, ఒక ఆయనకి 62, ఒక ఆయనకి 70. వీళ్ళు యువరక్తం. యువరక్తం ప్రవహించింది. 60 వచ్చేసరికి అన్ని వదిలిపెట్టేయాల. మహాప్రభు అదే చెప్పారు, వైరాగ్య విద్య నిజ భక్తి యోగం. నిజమైన భక్తి యోగం అంటే వైరాగ్యం. క్రమంగా వైరాగ్యాన్ని పెంపొందించుకోవడం. ఈ పురంధరదాసు ఆమె చెప్పింది ఏం చెప్పాలో అర్థం కాక భగవంతుడి పాదాల దగ్గర పెట్టాను ముగ్గుపుడక. నేను పరిగెట్టుకుంటూ వెళ్ళి చూశాడు భగవంతుడి పాదాల దగ్గర. అక్కడ ఉంది ముక్కుపుడక, దగ్గర మెరుస్తాం. అబ్బా కొంచెం మళ్ళా వెళ్ళాడు అక్కడికి వెళ్తే అక్కడ కూడా కనిపిస్తుంది. సేమ్ ఉంది అక్కడ. నేను వచ్చే లోపల ఏమైనా ఇక్కడికి వచ్చేసిందా? మళ్ళా పరిగెత్తుకుంటే వెళ్ళాడు. మళ్ళీ అక్కడ చూశాడు, అక్కడ ఉంది. మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. ఈ 3 సార్లు పరిగెత్తేసరికి ఆయనకు ఒక సాక్షాత్కారం కలిగింది. ఏంటది అంటే, ఈ ఇంటికి దుకాణానికి పరిగెత్తిన దానికి నేను ఆశ్చర్యపోతున్నాను. ఈ బంధనం వల్లే కదా ఆ బ్రహ్మ భువనాల్లోకో పునరావర్తినో అర్జున. బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా పరిగిస్తానే ఉన్నా, ఎన్నో జన్మలు ఎత్తుతూనే ఉన్నా. ఈ బంధనం వల్లే కదా అని సాక్షాత్కారం కలిగి ఆయన ఊరు జనాలందరినీ పిలిచి ఖజానా తెరిచి తులసి దళం ఆ ఖజానాలో కృష్ణార్పణ వదిలేసి ఇదంతా మీకు పనిచేయాలని చెప్పి అనుకుంటున్నాను. ఆ ఊరు జనాల్లో మళ్ళా భగవంతుడు ప్రవేశించి పుర ప్రజలారా, ఈ నవకోటి నారాయణ అంతా ఇంత తెలివైనడు కాదు. ఈ ధనమంతా మీకు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? ఒట్టి పాపం చేసి సంపాదించాడు, అదంతా మీ నెత్తినేసి వెళ్ళాలి ఆ పాపం అని చెప్పి ఈ దానం ఇవ్వాలని చెప్పి అనుకున్నాడు అని చెప్పాడు భగవంతుడు.
ఆ జనాల మధ్యలో చేరి. ఎప్పుడైతే ఆ మాట ఏం చెప్పాడో వాళ్ళందరూ కూడా నీ దానము వద్దు, నీ ధనము వద్దు అని చెప్పి వెళ్ళిపోయారు. దానం కూడా తీసుకోవాలా. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఎవరి దగ్గర తీసుకుంటున్నాము అంటే రుణం అది. అది కూడా ఎవడో పాపాత్ముడిస్తే కూడా తీసుకునేటువంటి పరిస్థితి లేదు ఇంతకు ముందు రోజుల్లో. ఎందువల్లంటే వాడు పాపాత్ముడు పాపం చేసిన దానికి పాపం ఇస్తా ఉన్నాడు. సో అందుకని మనం ఏంటి అంటే చాలా అడుగు తీసి అడుగు పెట్టేలోపు కర్మబంధనాలు చిక్కుకుంటాం. అంటే భగవంతుడికి వచ్చినటువంటి ధనం కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం. ఎందుకు ఇస్తారు జనాలు? ఈ పురంధరదాస్ లెక్కే. వాళ్ళు ఏదో బయట పాపం చేసి దాన్ని ప్రక్షాళన చేసుకునే దానికి ఇస్తున్నారు. అందుకనే ప్రభుపాదుల గారు లెక్చర్లో చెప్తారు, నువ్వు నిజంగా దాన్ని తింటే డైజెస్ట్ చేసుకోగలవా అంటారు, జీర్ణించుకోగలవా. ప్రతిదీ కూడా ఈ యొక్క భౌతిక జగత్తు కర్మబంధనాల్లో జీవుని బంధింపజేస్తుంది. ఆ బ్రహ్మచర్యం అందుకనే శాస్త్రం బాగా అధ్యయనం చేయాలి. ఏది కర్మ కాదు నీకు తెలిస్తే కదా దానికి తగ్గట్టు వ్యవహరించుకుంటే అప్పుడు నీకు మోక్షం వస్తుంది. తెలుసుకోకుండా చెయ్యకూడని కర్మలు కూడా చేస్తూనే ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళేది ఇక్కడే ఉంటావు. నీకేం మోక్షం కలగదు. అందుకని దైవీ వర్ణాశ్రమ విధానం అంతా కూడా జీవుణ్ణి ఏ రకంగా ఈ భవబంధనాల నుంచి విముక్తిని కల్పించి మోక్ష పదానికి నడిపించాలా అనేటువంటి మార్గదర్శకం ఇచ్చేటువంటిదే దైవీ వర్ణాశ్రమ ధర్మం. చప్పట్లు కొట్టని వాళ్ళందరూ నిద్రపోతున్నట్ట. సో అందుకని మనం ఏంటి అంటే ఆధ్యాత్మిక చింతన ఇక్కడ ఉన్నన్ని రోజులు కూడా సుఖంగా ఎట్టుండాలా, జీవితాంతంలో మళ్ళా ఈ గుళ్ళు ప్రపంచానికి రాకుండా భగవంతుడిని ఎట్లా చేరుకోవాలా అనేటువంటి మార్గదర్శకం ఇస్తుంది. ఇక్కడ ఉన్నన్ని రోజులు సుఖంగా ఎట్లుంటావు చెప్పు? పాపాలు చేయకపోతే సుఖంగా ఉంటాం. మరి పాపాలు చేయకుండా ఉండాలా అంటే మనసు పవిత్రంగా ఉండాలి. మిషన్ ఏదైనా చెడిపోయింది అనుకోండి, ఆ చెడిపోయిన మిషన్లో నుంచి వచ్చే వస్తువు కూడా చెడిపోయి ఉంటుంది. మన బుర్ర చెడిపోయి ఉందనుకోండి, దాంట్లో వచ్చే ఆలోచన కూడా చెడు ఆలోచనగా ఉంటుంది. సో ఎప్పటికప్పుడు మన మనస్సుని పవిత్రీకరణ చేసుకునేటువంటి విధానమే సాధన. ఎప్పుడైతే చేస్తూ ఉంటావు రెగ్యులర్గా, మనసు ఎప్పటికప్పుడు ప్యూరిఫై అవుతుంది. ఆ ప్యూరిఫై అయినటువంటి మనసులో వచ్చే ఆలోచన కూడా ప్యూర్గా ఉంటుంది. అందుకని నామం చేస్తున్నాం. ఎవరో నా రూమ్కి వచ్చి ఒక ప్రశ్న అడగచ్చా అన్నారు. అడగండి. నామం ఎట్లా సీరియస్గా చేయాలా, ఆ సీరియస్నెస్ ఎట్లా వస్తుంది? కొంతమంది 16 మాలు చేస్తామని గురువుకు చెప్పినా చేయరు. కొంతమంది ఏదో తంటాలు పడి చేస్తారు, చేసినా వినరు. కొందరు చేయరు, కొందరు చేస్తారు, చేసినా వినరు, ఏదో యాంత్రికంగా. కానీ ఎట్లా చెయ్యాల? ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు లేకపోతే ఆధ్యాత్మికంగా కూడా ఎదిగేదానికి అవకాశం లేదు. ఆ నామాన్ని నువ్వు వినాలన్నా కానీ ఆయన అనుగ్రహించాలి. నిన్ను ఎప్పుడు అనుగ్రహిస్తాడు?
మాల తీసుకున్నప్పుడు మనసు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటే ఆ మనసుని పట్టుకొని మళ్ళీ వెనక్కి లాగి ఆ మంత్రాన్ని వినిపించడానికి నువ్వు పడేటువంటి తపన, హృదయంలో కూర్చున్న పరమాత్మ ఆయన గమనించినప్పుడు వీడు చాలా తప్పిస్తున్నాడు నా యొక్క శబ్దాన్ని వినడానికని ఆయన ఆశీస్సులు ఇచ్చినప్పుడు అప్పుడు నువ్వు శ్రద్ధగా వినగలవు. ఆ మనసు వెళ్ళిపోయింది, నువ్వు కూడా వెళ్ళిపోయావు. మనసు చాలా ట్రిక్కీ కదా. అది చాలా ఫ్రెండ్లీగానే నిన్ను మోసం చేస్తుంది. చూడరా అబ్బాయి, భక్తిలోకి వచ్చావు కాబట్టి మంగళారతికి వచ్చావు, లేకపోతే నిద్ర అసలు ఎప్పటికి లేచేవాడి నువ్వు, ఎంత మంచోడైపోయావురా అంట మొదలు పెడుతుంది. తర్వాత నువ్వు అసలు ఎప్పుడు నిద్ర లేచేవాడివి, 7 గంటలకి లేంగానే ఏం చేసేవాడివి, కాపీ తాగేవాడివి, తర్వాత ఏం చేసేవాడివి, పుష్కర్ ఘాట్ పోయేవాడిని. ఇంకా అట్ట రాజమండ్రి సందర్శనం అయిపోద్ది, ఎడమాల కూడా అయిపోద్ది. అది ఎప్పుడైతే నువ్వు మంచోడు అయిపోయావురా అనగానే నువ్వు నోరు మూసుకోరా అని చెప్పి మనసుకి చెప్పాలి. మనసుకి చెప్పాలి, నువ్వు నోరు మూసుకోరా. అందుకనే భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ చెప్పారు, మనసుని ఉదయంతో 100 సార్లు చీపురు కట్టుతో కొట్టమన్నారు ఆయన, సాయంత్రం 100 సార్లు చెప్పుతో కొట్టుకున్నారు. ఎందువల్లంటే మన జీవితం అంతా దాని మాటలైనే మోసపోయాం. ఎవరు మాటలినాలా? గురు సాధు శాస్త్ర. గురువు మాటలినాలా, సాధువు ప్రామాణికమైన సాధువు మాటలినాలా, శాస్త్రంలో ఏం చెప్పుందో దాన్ని అనుసరించాలి. మనసు చెప్పింది కాదు, మనసు ఏదేదో చెప్తుంది. అది చెప్పేదానికి మనం శాస్త్రం తెలుసుంటే శాస్త్రంలో ఇది చేయదగిందా కాదా అని చెప్పి బుద్ధి మనల్ని గైడ్ చేస్తుంది. శాస్త్రం తెలుసుంటే, శాస్త్రం తెలియకపోతే మనసు చెప్పిందే వేదం అయిపోతుంది. అందుకని శాస్త్రం తెలుసుకోవాలి. ప్రభుపాదులు సింపుల్గా చెప్పారు, గవర్నమెంట్ లాస్ వాటిని బ్రేక్ చేస్తే గవర్నమెంట్ పనిష్ చేస్తుంది, నేచర్స్ లాస్ దానికి అగ్నిస్ట్ పోతే నేచర్ పనిష్ చేస్తుంది. సో అందుకని ఇక్కడ ఏంటి అంటే మనకు ఈ యొక్క పంచయజ్ఞాలు గృహస్థులుగా ఉన్నటువంటి వ్యక్తి వీటన్నిటిని కూడా పాటించాలా అని చెప్పారు. ఎందువల్లంటే గృహస్థుడు తను చేసే కార్యకలాపాలను బట్టి గృహము ఏదో తెలుసో తెలియకో పాపంతో నిండి ఉంటుందన్నమాట. అటువంటి వాతావరణం ప్రక్షాళన అవ్వాలంటే ఈ యొక్క పంచమహాయజ్ఞాలు చేయాలా అని చెప్పడం జరుగుతుంది. సో మనం ఈ పంచమహాయజ్ఞాలు యొక్క ఫలితం కేవలం కలియుగంలో నామ సంకీర్తన చేయడం ద్వారా, భక్తి యోగాన్ని అనుసరించడం ద్వారా మనం పొందుతాము. సో అందుకని ఆయన అక్రూరుల వారు, మీరు మా గృహానికి వచ్చారు కాబట్టి మా గృహము పవిత్రమైంది అంటున్నారు. ప్రభుపాదుల వారు కరుణతోటి భగవంతుడిని మన గృహానికి తీసుకెళ్లేటువంటి ఉపాయం మనకిచ్చారు. మీరెంతమంది ఈరోజు రాధా గోపీనాథ్ని మీ ఇంటికి తీసుకెళ్తారు? సగమే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. కలికాలే నామరూపే కృష్ణ అవతార్. కలియుగంలో నామరూపంలో కృష్ణుని యొక్క అవతారం ఉంది. నామాన్ని జపించడం ద్వారా భగవంతుడు అక్కడ ఉపస్థితం అవుతాడు. భగవంతుడు ఎక్కడుంటే అక్కడ అన్నీ మంగళకరమే, అమంగళం అనేది ఉండదు, భయం అనేది ఉండదు, అపజయం అనేది ఉండదు. భగవంతుడు ఎక్కడుంటే అక్కడ. సో అందువల్ల ఆ భగవంతుడిని మనతో ఉంచుకునేదానికి మనం ప్రయత్నం చేయాలా, అది నామరూపం ద్వారా. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఈరోజు 9కి ఆపేయాలనుకున్నాం, 9:20 వేరే ప్రోగ్రామ్ ఉంది టీటీడీ కళ్యాణం.